తన హరిపుర కాంగ్రెస్ అధ్యక్షోపన్యాసంలో నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను అవలోకించిన తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని గురించి సుభాష్ చంద్రుడు కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలను చేశాడు. అసాధారణమైన జనబహుళ్యం బలాన్ని సమీకరించి సరైన మార్గంలో నడిపించటానికి కాంగ్రెస్ ఒక సుశిక్షితమైన సేవాదళాన్ని కలిగి ఉండాలనేది వాటిలోని మొదటి ప్రతిపాదన. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించగానే జాతీయ సేవలో ఉన్నతోద్యోగులుగా పనిచేయటానికి తగిన సైనిక విద్యార్థి దళం కావాలనే రెండవ ప్రతిపాదన. మరొక విధంగా చెప్పాలంటే, అంకురించుతున్న భావి భారత నాయకులకు కాంగ్రెస్ శిక్షణ ఇవ్వాలని సుభాష్ ప్రతిపాదన. సుభాష్ చంద్రుడు మరొక ముఖ్యమైన ప్రతిపాదన చేశాడు. అదేమనగా, ప్రజా ఉద్యమాన్ని నడిపించుతున్న కాంగ్రెస్ విధానాలు, ఆశయాలు కార్మిక, కర్షక సంఘాలను ప్రభావితం చేసి వాటిని సామూహికంగా కాంగ్రెస్కు అనుబంధం చేయాలి. అప్పుడు కార్మిక, కర్షక సంఘాలు కూడా చిన్న చిన్న పాయలుగా వచ్చి భారత ప్రజా ఉద్యమాన్ని ప్రధాన వెల్లువలో చేరిపోతాయి. ఇది విశాల ప్రాతిపదికమైన సామ్రాజ్యవాద వ్యతిరేక సంఘటనలను నిర్మించటానికి దారితీస్తుంది అని సుభాష్ భావించాడు. కాంగ్రెస్లో గల వామపక్ష శక్తులను గురించి మాట్లాడుతూ వాటిని స్పష్టంగా సోషలిస్టు స్వభావం గల ఒక కూటమిగా సంఘటితపరచాలని సుభాష్ చంద్రుడు అభిప్రాయపడ్డాడు. సుభాష్ చంద్రుడు కాంగ్రెస్కు అంతర్జాతీయ అవగాహన కూడా అవసరమని భావించి కాంగ్రెస్ అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకోవాలని గట్టిగా వాదించాడు. భారతదేశానికి సర్వతంత్ర స్వతంత్రం విదేశాంగ విధానం అవసరమని ఉద్ఘాటించాడు. ఈ అంశాన్ని వివరిస్తూ, మన దేశాంగ విధానం మరొక దేశ విదేశాంగ విధానం లేదా రాజ్యాంగ స్వరూపం వలన ప్రభావితం కాకూడదని నొక్కి చెప్పాడు. అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకోవటానికి వ్యక్తిగత పరిచయాలు అవసరం కాబట్టి విదేశాలలో ఉన్న భారతీయ విద్యార్థులు ఈ విషయంలో బాగా ఉపయోగపడగలరని సుభాష్ చంద్రుడు భావించాడు. ప్రపంచం అంతా ఇండియాను గురించి తెలుసుకోవాలంటే ఇండియాకు ఇతర దేశాలలో సాంస్కృతిక, విద్యా విషయక సంబంధాలు ఉండాలని చెప్తూ భారత జాతీయ కాంగ్రెస్ దానికి విశ్వాస పాత్రులైన ప్రతినిధులను ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలో నియమించాలని సుభాష్ సూచించాడు. ముఖ్యంగా మన పొరుగు దేశాలైన పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, చైనా, బర్మా, సయాం, మలయా, తూర్పిండియా దీవులు, సింహళంతో ఇండియా దగ్గర సంబంధాలను కలిగి ఉండాలని సుభాష్ చంద్రుడు నొక్కి చెప్పాడు. తన అధ్యక్షోపన్యాసాన్ని ముగించుతూ యావత్ దేశాన్ని కాంగ్రెస్ పతాకం క్రింద సంఘటితపరచమని సుభాష్ మనఃపూర్వకంగా కాంగ్రెస్ వాదులందరినీ కోరాడు. అయితే కాంగ్రెస్లో మితవాద పక్షం, అతివాద పక్షం అంటూ రెండు బృందాలున్నాయి. ఇండియా విముక్తి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్న అన్ని సంఘాలకు కాంగ్రెస్ను ఉమ్మడి వేదికగా ఉంటుందని సుభాష్ భావించాడు. అదే సమయంలో కాంగ్రెస్ను ప్రజాస్వామిక సంస్థగా మార్చటానికి వాళ్ల యావత్తు బలంతో వనరులను సమీకరించమని సుభాష్ వామపక్ష బృందాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు. చివరికి సుభాష్ తన అధ్యక్షోపన్యాసాన్ని ఈ మాటలతో ముగించాడు: మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదం మీదనే గాక, బ్రిటిష్ సామ్రాజ్యవాదం మూల స్తంభంగా గల ప్రపంచ సామ్రాజ్యవాదం మీద కూడా పోరాడుతున్నాం. కాగా మనం ఇండియా కోసం మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళి కోసం పోరాడుతున్నాం. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించింది అంటే మానవాళికి విముక్తి లభించినట్లే. కాంగ్రెస్ను అధ్యక్షుని హోదాలో సుభాష్ చంద్రుడు భారతదేశం అంతటా పర్యటించాడు. బ్రిటిష్ ప్రభుత్వంలో రాజీ పడాలనే శక్తులపైన ఇండియా తొలిసారిగా ఖండితంగా ఎదురు తిరగాలని, అప్పుడు ఐరోపాలో జరుగుతున్న యుద్ధకాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత జాతీయ పోరాటాన్ని నడపటానికి తగినట్లుగా భారత ప్రజానీకాన్ని కాంగ్రెస్ తయారు చేయాలని ఆయన ఆనాడు చేసిన ఉపన్యాసాల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ సభ్యులకు, కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ సమావేశాలకు అధ్యక్షత వహించి నియమబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాడు. తన తోటి కాంగ్రెస్ నాయకుల ఎడల, కార్యకర్తల ఎడల ఎంతో సాధారణంగా వ్యవహరించాడు. సెంట్రల్ ప్రావిన్స్, ఈనాటి మధ్యప్రదేశ్లో తలెత్తిన మంత్రివర్గ సంక్షోభాన్ని ఆయన ఎంతో నేర్పుతో పరిష్కరించాడు. ఆయన అస్సాం వ్యవహారాలలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోగా ముస్లిం లీగ్ మంత్రివర్గం పతనమైంది. కాంగ్రెస్కు మంత్రివర్గం లభించింది. విసుగు కలిగిస్తున్న హిందూ ముస్లిం సమస్యకు పరిష్కారం కనుక్కునే నిమిత్తం కాంగ్రెస్ అధ్యక్షుని హోదాలో సుభాష్ చంద్రుడు 1938 ఉత్తరార్ధంలో ముస్లిం లీగ్ నాయకుడైన జిన్నాను వరుసగా చాలాసార్లు కలిశాడు. కానీ ముస్లిం లీగ్ను భారత మహమ్మదీయుల అధికార ఏకైక సంఘంగా గుర్తించి తీరాలని జిన్నా పట్టుబట్టాడు. తత్ఫలితంగా వారి సంభాషణలు విఫలమయ్యాయి. అప్పటికి ఎంతో ఓర్పుతో, వ్యవహార దక్షతతో వ్యవహరించి సుభాష్ చంద్రుడు 1939లో కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్తో కలిసి పనిచేయటానికి ముస్లిం లీగ్, కాంగ్రెస్ పక్షాల మధ్య ఒక ఒడంబడికను సాధించాడు. దానికి బోసు లీగ్ ఒడంబడిక అనే పేరు సార్థకమైంది.
హరిపుర కాంగ్రెస్ మహాసభ జరిగిన తర్వాత 3 నెలలలో సుభాష్ చంద్రబోస్ ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రధానమంత్రులను సమావేశపరిచాడు. తరువాత పారిశ్రామిక మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. పేదరికంలో మగ్గిపోతున్న ఇండియా వంటి దేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చటానికి ఒక ప్రణాళికా సంఘం అవసరమనే విషయం గురించి సుభాష్ చంద్రుడు ఆ సమావేశాలలో నొక్కి చెప్పాడు. 1938 మధ్యకాలం నాటికే కాంగ్రెస్ ఆధ్వర్యాన ఒక జాతీయ ప్రణాళిక కమిటీని ఏర్పాటు చేయాలని సుభాష్ నిర్ణయించాడు. అందునిమిత్తం ఆయన ప్రముఖ శాస్త్రవేత్తలతోనూ, ఆర్థిక శాస్త్రవేత్తలతోనూ సమగ్రంగా సంప్రదించాడు. జవహర్లాల్ నెహ్రూను ఆ కమిటీ అధ్యక్షుడిగా ఉండమని ఆహ్వానించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రతిపాదనను కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం ఆమోదించింది. 1938 డిసెంబర్ నెలలో లాంఛనప్రాయంగా బొంబాయిలో ప్రణాళిక కమిటీ ప్రారంభోత్సవం జరిగింది. జాతీయ పునర్నిర్మాణం గురించి సుభాష్ చంద్రుడికి స్పష్టమైన, ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఆయన వాటిని స్పష్టంగా ప్రకటించాడు కూడా. మనం పారిశ్రామిక విప్లవపు పురిటి నొప్పులను పడనిదే భారతదేశంలో ఎటువంటి పారిశ్రామిక ప్రగతి సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ వారందరి అభిప్రాయాలు ఒకే విధంగా లేవని ఆయన అంగీకరించాడు. కానీ అప్పటి యువతరం 3 ప్రధాన కారణాలను పురస్కరించుకుని పారిశ్రామిక విప్లవానికి అనుకూలంగా ఉందని ఆయన ప్రకటించాడు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటానికి పారిశ్రామిక అభివృద్ధి అవసరం అనేది ఆ కారణాలలో మొదటిది. శాస్త్రీయ వ్యావసాయిక విధానం ఆహార ఉత్పత్తిని పెంచుతుంది. కానీ ఇండియాలో ప్రతి స్త్రీకి, పురుషునికి అన్నం పెట్టాలంటే మన జనాభాలో ఎక్కువ భాగాన్ని వ్యవసాయక రంగం నుండి పారిశ్రామిక రంగానికి బదిలీ చేయక తప్పదు. ఇదిలా ఉండగా యువతరం సోషలిజం పునాదిగా గల జాతీయ పునర్నిర్మాణం కోసం నిలబడుతూ ఉంది. పారిశ్రామిక ప్రగతి లేనిదే సోషలిస్టు సమాజం స్థాపన అసాధ్యం. కాగా పారిశ్రామిక విప్లవం అవసరం అనటానికి ఇది రెండవ కారణం. విదేశాలతో జయప్రదంగా పోటీ చేయాలంటే పారిశ్రామిక అభివృద్ధి అవసరం. పారిశ్రామిక విప్లవానికి మన యువతరం అనుకూలంగా ఉండటానికి ఇది మూడవ కారణం అని ఆనాటి యువతరం పారిశ్రామిక విప్లవానికి ఎందుకు అనుకూలంగా ఉన్నది వివరించాడు. జాతీయ సమైక్యత, సంఘీభావాలను సాధించటానికి కృషి చేయవలసిన బాధ్యత తమది అని కాంగ్రెస్ వాదులందరూ పూర్తిగా గుర్తించాలని సుభాష్ చంద్రుడు భావించాడు. భారతదేశం చైనా మార్గాన్ని కాక టర్కీ మార్గాన్ని అనుసరించాలన్నాడు. జాతీయ సమైక్యత, సాంఘీభావాలను పెంపొందించటానికి ఒకే ఒక ప్రజాభాష, వస్త్రధారణా విధానం, తిండి అవసరం అంటూ ఒక జాతి ప్రజలు ఒకే జాతిగా బ్రతకాలన్నా, ఒకే జాతిగా కలిసికట్టుగా ఉండాలన్నా అన్నిటిలోకి ముఖ్యంగా కావాల్సింది ఒకే జాతిగా ఉండాలనే పట్టుదల అని సుభాష్ చంద్రుడు ఉద్ఘాటించాడు. కాగా ఆయన ఆలోచన ప్రకారం దేశ సమైక్యత సమస్య ఎక్కువగా ప్రజల ఆలోచన విధానానికి సంబంధించిన సమస్య. తామంతా ఒకే జాతి అనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. వారు తామంతా ఒకే జాతి అని భావించేటట్లు చేయటానికి జాతీయ భావాలను మరీ వారికి నూరిపోయాలి. జాతి సమైక్యతను, సాంఘీభావాన్ని సాధించటానికి ఈ పట్టుదలతో పాటు ఒక అఖిల భారత రాజకీయ పక్షం కూడా అవసరమని సుభాష్ భావించాడు. కాంగ్రెస్ అటువంటి అఖిల భారత రాజకీయ పక్షం. కాగా పారిశ్రామిక అభివృద్ధి బ్రిటన్లో వలె క్రమేణా రావాలా, లేక సోవియట్ రష్యాలో వలె బలవంతంగా ఒకేసారి రావాలా అనేది నిర్ణయించుకోవాల్సింది కాంగ్రెస్ వాదులమైన మనమే అంటూ సుభాష్ చంద్రుడు ఇండియాలో పారిశ్రామిక అభివృద్ధి అతి త్వరగా సోవియట్ రష్యాలో జరిగినట్లు జరగాలన్నాడు. అందుకే మనకు మన జాతీయ ప్రభుత్వం అంటూ ఒకటి ఏర్పడినప్పుడు దేశం అంతటి పారిశ్రామిక అవసరాలను గురించి ఆలోచించగల ప్రణాళికా సంఘాన్ని నియమించటం మన ప్రభుత్వం ప్రధాన కర్తవ్యమవుతుంది అన్నాడు సుభాష్ చంద్రుడు. దేశం పారిశ్రామికం కావాలని తను అంటున్నప్పటికీ కుటీర పరిశ్రమలను తను వ్యతిరేకించటం లేదని సుభాష్ చంద్రుడు స్పష్టం చేశాడు. వాస్తవానికి శాస్త్ర సహాయంతో వాటిని జర్మనీ, జపాన్ల వంటి అభివృద్ధి చెందిన దేశాలలో పునరుద్ధరించి బలపరిచినట్టు ఇండియాలో కూడా వాటిని పునరుద్ధరించి బలపరచాలని సుభాష్ వాదించాడు. భారత జాతీయ అభివృద్ధి ప్రణాళిక రచన ఈ సూత్రాల మీద ఆధారపడి ఉండాలని సుభాష్ చంద్రుడు ప్రతిపాదించాడు. మన పారిశ్రామికాభివృద్ధి నిమిత్తం మనకు కావాల్సిన యంత్రాలను, ముడిసరుకులను సంపాదించే సమయంలో మన జాతీయ స్వపరిపాలన హక్కును నిర్మించకూడదు. రెండవది, విద్యుత్ ఉత్పాదన, లోహాలను ఉత్పత్తి చేయటం, యంత్రాలను, పనిముట్లను తయారు చేయటం, అత్యవసరమైన రసాయనిక పదార్థాలను తయారు చేయటం, రవాణా సౌకర్యాలను, వార్తా సాధనాలను అభివృద్ధి చేయటం వంటి పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన కీలక పరిశ్రమ అభివృద్ధి పెంపుదలను గురించి మనం ప్రధానంగా శ్రద్ధ వహించాలి. మూడవది, సాంకేతిక విద్య, సాంకేతిక పరిశోధనా రంగాలలో అభివృద్ధిని సాధించే నిమిత్తం అవసరమైనంత మేరకు ఒక పథకం ప్రకారం శిక్షణ నిమిత్తం మన విద్యార్థులను విదేశాలకు పంపించాలి.
సాంకేతిక పరిశోధనా రంగంపైన ఎటువంటి ప్రభుత్వపు అజమాయిషీ ఉండకూడదని కూడా సుభాష్ చంద్రుడు భావించాడు. 4. శాశ్వతమైన జాతీయ పరిశోధనా మండలిని ఏర్పాటు చేయాలి. శాస్త్ర విజ్ఞానానికి రాజకీయాలకు మధ్య సహాయకంగా ఉండే అది ముందు ముందు ఎంతో అభివృద్ధికి దారితీయగలదని ఆయన నమ్మకం. కాగా శాస్త్ర విజ్ఞానానికి రాజకీయాలకు మధ్య అటువంటి సహకారం అవసరమని సుభాష్ చంద్రుడు నొక్కి చెప్పాడు.